హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ తోటకూర కాడలు పచ్చిశనగపప్పు నానబెట్టి వండానండి. దీంట్లో మాత్రం గరం మసాలా అది వేసాను. మాంసం కూర కూడా సరిపోదండి, అంత టేస్ట్గా ఉంటుంది. దీంట్లో కూడా మనకు కొన్ని తోటకూర కాడల్లో బెనిఫిట్స్ ఉన్నాయండి. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. మంచిగా ప్రేగుల్లో ఉన్న వేస్ట్ అంతా తుడిచిపెట్టేస్తుందండి, ఫ్రీ మోషన్ అవుతుంది. కర్రీ చూసారే అంత ఎమ్మి టేస్టీగా ఉందో. మనం ట్రై చేసేద్దామా? మనం ఆగం కదా ఇంకా వండిన తర్వాత. ఒకసారి ట్రై చేసి చెప్పేస్తాను. వేడి అన్నం పొగలు కక్కుతుంది. ఓకే, ఇదిగోండి మామిడికాయ పచ్చడి. ఒక ముద్దలోకి పచ్చడి ఉండాలి పెరుగుతోని. ఫస్ట్ ఇది మీకోసం నేను టేస్ట్ చేసి చెప్తాను, ఓకేనా అండి? కాలిపోతుంది కూర, అన్నము అన్నీ వేడివేడిగా ఉన్నాయండి బాబు. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చూడండి, చాలా బాగుంటుందండి. ఓకేనండి, మరి దీని తయారీ ఎలాగో చూసేద్దామా లేట్ చేయకుండా. చల్లో. హాయ్ అండి, నమస్తే. ఈరోజు స్పెషల్ తోటకూర చూసారు కదండి. ఈ తోటకూర ఇవి తీసేసాను. మామూలుగా ఇవి ఓన్లీ కాడలు అన్నమాట. ఈ కాడలు కడిగేసి శుభ్రంగా తరిగి ఇగో శనగపప్పు ఉంది కదండి, పచ్చి శనగపప్పుతోని తోటకూర కాడల కర్రీ. మరి తయారీ చూసేద్దామా? చలో. తోటకూర కాడల కర్రీకి చూసారండి, తోటకూర కాడలు కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, నిలువుగా వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు నానబెట్టుకోవాలండి. మంచిగా నానిపోయింది చూడండి. మన నోట్లో వేసుకుని తెలిసిపోద్ది అది నానిపోయింది. ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్నాను చూడండి. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి. వెల్లుల్లి ఎక్కువ వేసుకొని తినాలండి, ఎవరైనా ఆరోగ్యరీత్యా కూడా. కరివేపాకు. ఓకే, చిన్న చిటికెడు పసుపు. సిమ్లో పెట్టేసుకుందాం. ఇవి మంచిగా అయిపోయినాయి కదండి, చూసారా? ఇప్పుడు మనము ఈ తరిగి పెట్టుకున్నవన్నీ కూడాను దీంట్లో వేసేయాలండి. చూడండి, వేసేసుకున్నాం కదండి. కొంచెం కళ్ళుప్పు కూడా వేసుకుంటానండి. ఈ కళ్ళుప్పు వాటర్కి ఆ తోటకూర కాడలు కూడాను చక్కగా మరుగుతాయండి. వాటర్ వచ్చేసి మంచిగా ఉడికిపోతాయి. ఈ తోటకూర కాడల్లోనండి పీచు పదార్థం ఎక్కువ ఉంటుందండి. మన ప్రేగుల్లోని మలినాలన్నిటినీ తుడిచిపెట్టేస్తుందండి మోషన్ ద్వారా. మోషన్ అవన వాళ్ళకు కూడాను పీచు పదార్థాలు ఎక్కువ పెట్టాలండి. పీచు పదార్థం దీంట్లో పుష్కలంగా ఉంటుందండి తోటకూర కాడల్లోని, బీరకాయలోని. అలాంటి వాళ్ళకి తోటకూర కాడలు ఎక్కువ పెట్టాలి, ఫ్రీ మోషన్ అవుతుంది. చూసారు కదండి, అంతేనండి. ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకుంటే మనం సిమ్లో పెట్టుకొని మంచిగా మగ్గిపోద్ది. వీటితో పాటు మనము నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదండి, మరి ఇది కూడా వేసేసుకోవాలి, ఉడకాలి కదండి. ఇది కూడాను నానినా సరే మనకి కర్రీతో పాటు ఉడికితే బాగుంటుందండి. చూసారా అండి, కలర్ఫుల్గా ఎంత బాగుందో. గ్రీన్ మధ్యలో ఆ ఎల్లో శనగపప్పు చాలా బాగుందండి. మంచి పీచు పదార్థం దీంట్లో ఎక్కువ ఉందండి. మంచిగా అందరూ వండుకొని తినండి, పిల్లలకు పెట్టండి. మంచిగా డైజెషన్ ప్రాబ్లం ఉండదు, ఫ్రీ మోషన్ అవుతుంది, కడుపులో వేస్ట్ అంతా తుడిచిపెట్టేస్తుందండి ఇది. ఓకే కదండి, నాకైతే భలే నచ్చిందండి. కలర్ఫుల్గా చూడండి అసలు ఎంత బాగుందని, భలేగా ఉందండి. మూత పెట్టేద్దామండి, మగ్గిపోద్ది. మూత తీసి చూద్దామండి ఇప్పుడు. అసలు చూడండి ఎంత బాగుందో, నాకు భలే నచ్చిందండి అసలు ఈ కలర్ కాంబినేషన్. ఇది మంచిగా మగ్గిపోయిందండి. మనం కొంచెం ఇప్పుడు ఇందాక కళ్ళుప్పు వేసుకున్నాం కదండి, చూద్దాం ఒకసారి ఉప్పు మరి ఈ కాడలు కూడా మగ్గినాయా లేదా అనేసి. కొంచెం కాళ్ళు అయితే లేత కాళ్ళే కదండి, బాగా మగ్గిపోయినాయి. ఉప్పు సరిపోలేదు, నేను కొంచెం మళ్ళీ సాల్ట్ వేస్తానండి. ఉప్పు ఎక్కువ వేసుకున్నా మళ్ళీ ప్రమాదమే. ఓకేనా అండి,
ఇప్పుడు కారం. ఇందాక మనం పచ్చిమిరపకాయలు వేసాం కదండి, మరి చూసి వేసుకోవాలి మనము. మళ్ళీ కారం ఎక్కువైనా తినలేము, కర్రీ అంతా పోతుంది. అందుకే నేను కొంచెం లైట్గా అంతే. మనం ఇలాగ కొంచెం కలిపేసుకోవటమే. చూసారా, మంచిగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సాల్ట్ వేసాం కదండి, కొంచెం సేపు మగ్గనిద్దాం. మంచిగా మగ్గుద్ది. మూత పెట్టారు. చూద్దామండి ఇప్పుడు ఒకసారి. కారం అది వేసాం కదా, మంచిగా ఉడుకుతుంది. నేను కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తానండి. అసలు చికెన్ మటన్ల లాగా ఉంటుందండి కర్రీ. ఇది చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర అండి. ఆ గరం మసాలా కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిద్దాం. సిమ్లో పెట్టేసాను ఆల్రెడీ. మంచిగా ఆ తోటకూర కాడల వాటర్తోనే మనకి మంచిగా మగ్గిపోయిందండి. చూడండి, లేతగా ఉంటాయి కదండి తోటకూర కాడలు, కానీ మంచిదండి. కాడల్లో బాగా పీచు పదార్థం ఉంటుంది. ఇలాగా కొంచెం సేపు మనం మగ్గనిద్దామండి. మగ్గనిచ్చిన తర్వాత ఆపేసుకోవటమే ఒక 5 నిమిషాలు ఆగి. ఇదిగోండి ఈ కర్రీ చూడండి ఎంత బాగుందో, మంచిగా అయిపోయిందండి. ఇంకెంతే కర్రీ.